హలో నమస్తే వెల్కమ్ టు భవానీస్ ఘుమఘుమలు. ఇవాళటి స్పెషల్ పన్నీర్ ఓట్స్. మనం రెగ్యులర్గా చేసుకునే ప్లెయిన్ ఓట్స్లా కాకుండా ఈసారి ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్న పన్నీర్ టాపింగ్స్తో ఒక్కసారి ఓట్స్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన ఐటమ్స్: పన్నీర్. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. సో చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. 2 ఇన్స్టంట్ ఓట్స్ శాచెట్స్ చిన్నవి. ఇంకా మసాలాస్ ఏంటంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత సింపుల్గా ఇంత టేస్టీ రెసిపీ చేసుకోవచ్చా అని. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కినాక ఇప్పుడు పన్నీర్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. వాటర్ లేకుండా కొన్ని పీసెస్లా యాడ్ చేసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ పీసెస్ని మంచిగా కలుపుతూ లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ పెడుతున్నాను. పన్నీర్ పీసెస్ని మంచిగా కలుపుతూ లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మాడుతుంది అనుకుంటున్నారేమో, జస్ట్ రోస్ట్ చేస్తున్నాను అంతే. సో ఇలా రోస్ట్ చేసుకుంటేనే మనం తినేటప్పుడు పన్నీర్ క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది, లేదా మెత్తగానే ఉంటాయి. చూడండి ఎంత ప్రాపర్గా రోస్ట్ అయిందో. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఒక 10 to 15 సెకండ్స్. నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసి స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను. ఒక 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ పీసెస్కి స్పైసెస్ అన్నీ మంచిగా అంటుతాయి. ఇప్పుడు పన్నీర్ టాపింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇది తీసి పక్కకు పెట్టుకొని మనం నెక్స్ట్ ఓట్స్ కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాము. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు 2 శాచెట్స్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలి, లేదంటే ఉండలు పట్టేస్తాయి. బ్యాచిలర్స్కి, న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ ఈజీ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా షేర్ చేయండి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది అన్నప్పుడు నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. అంటే బేసిక్గా నార్మల్ ఇన్స్టెంట్ ఓట్స్లో అంత స్పైసెస్ ఉన్నట్టు అనిపించదు. సో అందుకని మేము కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటాము. ఒకవేళ మీరు లెస్ స్పైసెస్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్. ఇలా ఒక 1 to 2 మినిట్స్ ఫ్లేవర్స్ అన్నీ ఓట్స్కి పట్టేలా కలుపుకోండి.
సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ప్రాపర్గా ఓట్స్ని కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఓట్స్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఓట్స్. దాని మీద టాపింగ్స్ వేద్దాము పన్నీర్వి. వేడి వేడి టేస్టీ టేస్టీ పన్నీర్ ఓట్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. నైస్. పన్నీర్కి ఫ్లేవర్స్ అన్నీ టచ్ అయ్యి లైట్గా రోస్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ ఓట్స్ అయితే ఇలా వేడి వేడిగా తింటుంటే గొంతుకి ఎంత సూతింగ్గా అనిపిస్తుందో. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.